ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వచనాలు చూపించారండి. ఆ వచనాలను మీతో పంచుకోవాలని చాలా ఇష్టంతోటి ఎదురు చూస్తున్నానండి. సృష్టికర్త అయిన దేవుని యొక్క హృదయములో మీరు నేను ఏ విధంగా ఉన్నామో అనేది ఆ వాక్యాలు చదువుతుంటే అర్థమవుతుంటే సంతోషముతో హృదయం అంతా నిండిపోయిందండి. వాక్యాలు చూస్తుంటే ఎప్పుడు మీకు ఈ వాక్యాలని మీకు చూపించాలి, మీరు కూడా నాతో కలిసి ఆనందించాలని నేను ఎదురు చూస్తూ ఉన్నానండి. వాక్యం చూద్దామా? యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. బాగుంది కదండి. యెహోవా మిమ్మును తనకు జనముగా, తనకి సృష్టికర్త అయిన దేవుని యొక్క జనముగా మనల్ని చేసుకోవడానికి ఇష్టము కలిగి ఉన్నాడంటండి. ఎంత గొప్ప విషయమో కదండి. దేవుని యొక్క కృప మన పట్ల ఎంత అపారంగా ఉందో అర్థమవుతోంది కదండి. ఆయన మనల్ని సృష్టించింది తనతో సహవాసం చేయడానికి, తనను స్తుతించడానికి కదండి. అలాంటి మనతోటి మన పట్ల ఆయనకి ఇష్టము కలిగి ఉంది అని అంటున్నారు. అంతేకాక ఇక్కడ నీవు నీ దేవుడైనా, నీవు అంటే ఎవరండి? మీరు నేను. ఈ మాటలు మన ఇద్దరము కలిసి పలుకుదామండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఈ మాటని మరొక రకంగా మనం చదువుదామండి. మీరు కూడా నాతో కలిసి ఆ మాటలలోని భావాన్ని హృదయంలోకి తీసుకుంటూ ఆనందంతో సంతోషముతో సృష్టికర్త అయిన దేవుడు ఎలాగ చెప్తున్నారో ఆ మాటలు మనం పలుకుదాం. నేను నా దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నా దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నన్ను ఎక్కువగా ఎంచి నన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. బాగుంది కదండి. అదే ప్రైమ్ మినిస్టర్ కానీ లేదా మన చీఫ్ మినిస్టర్ కానీ ఎవరైనా మన గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు నా వాళ్ళయ్యా, నా బంధువులు, నా తెలిసిన వాళ్ళు, నా వాళ్ళు అనంటే మనకి ఎంత ఆనందం కలుగుతుందండి. అలాంటిది సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలుగా, తన జనముగా ఎంచాను, నన్ను ప్రేమించాను, నన్ను తన స్వకీయ జనముగా చెప్తున్నారు. ఈ మాట చెప్పటానికి ఇశ్రాయేలీయులకి ఎన్నోసార్లు చెప్పారండి. ఇక్కడ అంటున్నారు కదా ఇశ్రాయేలీయుల గురించి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7లోను, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. లెక్కకు అంటే కౌంటింగ్ కాదండి. ఏదైతే అన్యులు సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోకుండా ఎలాంటి జీవితం జీవిస్తున్నారో మీరు కూడా అలాంటి వారే. కానీ నేను మిమ్మల్ని ప్రేమించాను, ఇశ్రాయేలీయులని నేను ప్రేమించి నా ప్రజలుగా చేసుకున్నాను అని దేవుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారండి. అంటే మన నీతిని బట్టో మనం చేసిన గొప్ప కార్యాలను బట్టో కాదండి, ఆయనకి మన పట్ల కృప కలిగింది కనుక మిమ్మల్ని నన్ను తన బిడ్డలుగా ఎంచుకొని తన హక్కును చేర్చుకోవాలని, తనతో మనం సహవాసం చేయాలని, తనను స్తుతిస్తూ తనతో మాట్లాడుతూ తండ్రి బిడ్డలు ఎలాగైతే ఉంటారో అలాగన మనమును ఉండాలని ఆయన కోరుకుంటున్నారండి. అందుకనే ఇశ్రాయేలీయులు చేసిన పాపము మనము పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే చాలా దగ్గర వివరించబడుతూ ఉంటుందండి. వారు చేసిన పాపాన్ని గురించి దేవుడు వారి పట్ల ఎలాగా వ్యతిరేకించారో నేను చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. ఇశ్రాయేలీయుల మీద కోపం రావడానికి కారణం ఏమిటి అంటే దేవుడు చెప్పిన నిబంధనలను మీరారు, పాపం చేశారు, అన్యాయం చేశారు, అన్యుల ఆచారాలను పాటించవద్దు అంటే అన్యుల ఆచారాలను పాటించారు, దేవుడు పంపించిన ప్రవక్తలను తిరస్కరించారు, దేవుడు ఇచ్చిన నిబంధనలను కూడా అతిక్రమించారండి. అందువలన దేవుడు ఇక్కడ 2 రాజులు 17వ అధ్యాయంలో 18వ వచనంలో, కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపించి తన సముఖంలో నుండి వారిని వెళ్ళకొట్టెను. అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారే ఇశ్రాయేలు వారు చేసుకున్న కట్టడలను అనుసరించిరి. అంతటా యెహోవా ఇశ్రాయేలు వారి సంతతినందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడీగాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళకొట్టెను. చూశారు కదండి. దేవుడు ఎప్పుడైతే వారి ఆజ్ఞల్ని చెప్పారు, ప్రవక్తలను పంపించారు, హెచ్చరించారు, ఎన్ని చెప్పినా వారి హృదయములో మార్పు రాకపోయేటప్పటికి
వారిని వెళ్ళకొట్టాను, విసర్జించాను అని చెప్తున్నారండి. కానీ ఆయన ఎలాంటి ప్రేమ కలిగిన దేవుడు అంటే, తల్లి తన బిడ్డలను మరిచినను నేను మరవను అని చెప్పినటువంటి గొప్ప దేవుడండి. అంత ప్రేమ కలిగిన వాడు. అందుకనే ఇర్మయా గ్రంథము 31వ అధ్యాయంలో అంటున్నారు కదా, ఇశ్రాయేలునికి నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. చూడండి ఆయన ప్రేమ ఎలా ఉందో. నేను ఎలా వాళ్ళను వదిలిపెడతాను? వాళ్ళు నా మాట వినలేదు, అయినా కూడా వారిని నేను తిరిగి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడునని తెలియచేయుడి. వాళ్ళకి తెలియపరచమని ప్రవక్తలు పంపించారు. అయినా కూడా వాళ్ళు వినకుండా అదే విధముగా నడిచినప్పుడు దేవుడు అంటున్నారు కదా, నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతన్ని కరుణింతును, ఇదే యెహోవా వాక్కు. ఎంత బాగున్నాయండి. తప్పిపోయినా, మనము పాపం చేసి క్రీస్తు రక్తంతో కడగబడి శుద్ధీకరించబడినా కూడా మనము అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తూనే ఉన్నాం. మనం దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నా మనము నమ్మదగిన వారముగా లేము కనుక దేవుడు అంటున్నారు కదా, నేను క్షమిస్తాను, నేను వాళ్ళని ప్రేమిస్తాను, ప్రాయము నా కుమారుడు కాడా అని అడుగుతున్నారండి. ఆయన ప్రేమ అలాంటిది. ఆయన ప్రేమ మనల్ని క్షమించి హక్కును చేర్చుకునే ప్రేమ. అందుకనే విలాప వాక్యాల్లో నూతనమైన వాత్సల్యము 23వ వచనంలో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చూశారు కదండి, మనము తప్పిపోయినా పొరపాట్లు చేసినా ఆయనకి మన పట్ల నూతనముగా అనుదినము నూతనముగా వాత్సల్యం పుట్టుచున్నది అని అంటున్నారు. ఆయన మన నుంచి ఏం కోరారండి? ఆయనతో సహవాసం చేయమన్నారు. దావీదు అదే పని చేశాడండి. ఆయన శ్రమలలో కూడా, కొండలాంటి కష్టంలో, కొండ ఎక్కుతూ కూడా, కష్టములో, వేదనలో ఎక్కుతూ కూడా దేవుణ్ణి స్తుతించాడు. అలాగే పాపపు ఉబిలో పడిపోయినప్పుడు కూడా ఆయన కీర్తనలో మనకు వ్రాయబడి ఉంటుందండి, ఆయన స్తుతించారు. మనము కూడా ఆ విధంగా ఆయన స్తుతిస్తూ, ప్రభా నువ్వు గొప్ప దేవుడివి, నేను మట్టితో చేయబడిన వాడివి, నేను పాపం చేశాను, నాలో తప్పు ఉంది, నన్ను క్షమించండి అని మనం ప్రార్థన చేసినప్పుడు షడ్రక మనిషికి అబేద్నెగోలు ఏ విధంగా అయితే నిప్పులలో పడుతూ కూడా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అని ఎలా అయితే చెప్పారో, మనము కూడా మన కష్టాల్లో నష్టాల్లో నువ్వు తప్ప మరొకరు లేరు అని స్తుతిస్తూ ఆయన మనల్ని జనముగా చేసుకున్నారంటున్నారు. మనము ధనముగా ఉన్నాము అని అంటున్నారు. అంతేకాదండి, ఇంకొక మాట కూడా ఇక్కడ అంటున్నారు 105వ కీర్తనలో, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. తను సెలవిచ్చిన మాట, ఒకసారి ఆయన మాట ఇచ్చారు అంటే ఆ మాట 1000 తరముల వరకు, అలాంటి నిబంధన అబ్రహాంతో చేసి తరతరములకి కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ రోజున మిమ్మల్ని నన్ను కూడా ఆయన తన స్వకీయ జనముగా చేసుకున్నాను, మిమ్మల్ని జనముగా చేసుకోవటం నాకు ఇష్టము కలిగి ఉంది అని అంటున్నారు. ఎందుకంటే తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు అట. బాగుంది కదండి. ఆయన విడనాడే దేవుడి కాదు, ఎన్నడూ ఎడవనో ఎడబైనని చెప్పిన దేవుడు అండి. కనుక మరి మనం ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆ దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నారు. మీరు నాకు బహుప్రియులు, నేను మిమ్మల్ని నా జనముగా చేసుకోవటము నేను ఇష్టము కలిగి ఉన్నాను అంటున్నారు. మరి ఆ దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ, ప్రభా మేము ఎల్లప్పుడూ నీతో సాంగత్యము కలిగి ఉంటామని చెబుదామా అండి. దేవాది దేవా తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము కూడా ఆకాశము సింహాసనముగా భూమిని పాదపీఠముగా చేసుకున్న గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉండే ఆ కృప మీరు మాకు ఇచ్చారు. మిమ్మల్ని ఆరాధించే ఆ యొక్క ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు శిరస్సు వచ్చి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎల్లప్పుడూ కూడా మేము మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ, లేదా మా కుడి చేతిని మీ దక్షిణాస్తంతో పట్టుకుని నడిపిస్తూ ఉండగా కలిగే ఆ ఆనందంలో మమ్మల్ని నడిపించమని, వింటున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి, వారిని ఆశీర్వదించండి. మా అవసరతలో మాకు తోడై ఉండే దేవుడు అని మీ కృపా కనికరములను మా యందు ప్రవహింపచేసి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఉన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసినట్లయితే మీకు ప్రార్థనా సహాయంలో అందించగలము.